హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేఘ్నా సింగిరెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో ఈరోజు మంగళవారం కదా, అంటే దాడితల అమ్మవారి పండగ. సో అందుకని చెప్పి నేనైతే ఇప్పుడు రెడీ అయిపోదామని చెప్పి ఇంక అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను, మేకప్ ప్రొడక్ట్స్ అన్నీ. ఆల్రెడీ ముందు వీడియో మీరు చూసే ఉంటారు కదా, మోక్షిత వాళ్ళ డాడీతో బాగా ఎంజాయ్ చేస్తుంది అని. బట్ స్టిల్ ఈ రోజుకి వాళ్ళ డాడీ వచ్చి 2 days అయినా సరే మా దగ్గర కన్నా వాళ్ళ డాడీ దగ్గర ఎక్కువ ఉంటుంది గైస్తాను. నాకే అసలు షాకింగ్గా ఉంది, నా దగ్గరికి రావట్లేదు ఎక్కువ అనేసి. బట్ నేనైతే చాలా ఫ్రీగా నా పనులన్నీ చేసుకోగలుగుతున్నాను. అందుకే ఇప్పుడు వీడియో కూడా ఎంత ఫ్రీగా మాట్లాడగలుగుతున్నాను అనమాట. సో ఇప్పుడైతే ఫాస్ట్గా రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్ళాలి. టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ కోడి మొక్కుదాం అనుకుంటున్నాం అనమాట. నేను ప్రెగ్నెంట్ టైంలో ఉన్నప్పుడు డెలివరీ మంచిగా సేఫ్గా అయితే, హెల్తీ బేబీ పుడితే కోడి మొక్కుతాననేసి అక్కడ దాడితల అమ్మవారికి మొక్కుకున్నాను. లాస్ట్ ఇయర్ అయితే అవ్వలేదు, కోడి దొరకలేదు అనమాట. చాలా ట్రై చేసాం కానీ కోడి అయితే దొరకలేదు. బట్ ఈ ఇయర్ అయితే దొరికింది. సో అందుకని చెప్పి ఈ ఇయర్ ఆ మొక్కు తీర్చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఆ పనులన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. పండక్కి మెహందీ పెట్టుకోకపోతే ఎలా చెప్పండి. సో అందుకని చెప్పి మెహందీ కూడా పెట్టేసుకున్నాను. ఏదో ట్రై చేశాను కానీ నాకైతే ఫస్ట్ హ్యాండ్ది చాలా బాగా నచ్చింది. ఇప్పుడు చూపిస్తుంది అయితే యావరేజ్గా ఉందన్నమాట. నాకు అంత నచ్చలేదు, పెట్టుకోలేకపోయాను. అండ్ ఈ మధ్య కొంచెం బౌ సింబల్స్ ట్రెండ్ అవుతున్నాయి కదా, సో అందుకని చెప్పి ఆ సింబల్ కూడా ట్రై చేశాను ఎలా వస్తుందా అని. బట్ బాగానే వచ్చింది. నా హ్యాండ్స్కి మెహందీ వేస్తున్నప్పుడు నాకు ఐడియాస్ వస్తూ ఉంటాయి అనమాట. ఇది వేస్తే ఎలా ఉంటుంది, ఇది నేను చేయగలనా, ఇది నేను పెట్టుకోగలనా అనేసి డౌట్ వస్తూ ఉంటుంది అనమాట. అలాంటివన్నీ కూడా ట్రై చేసేస్తూ ఉంటాను. అందుకే మిక్స్డ్ డిజైన్స్ ఉంటాయి అనమాట నా మెహందీ ఎప్పుడుని. సో నెక్స్ట్ అయితే ఇక్కడ రెడీ అయిపోతున్నాను. అందరూ ఎలా తీస్తున్నారా ఏంటో వ్లాగ్స్, అసలు ఫెస్టివల్ టైంలో కానీ ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ అవుతున్నప్పుడు వ్లాగ్స్ తీయడం అంటే చాలా కష్టం అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక పక్క మంచిగా రెడీ అవ్వాలని ఉంటుంది, ఇంకో పక్క ఇంటి పనులు ఉంటాయి, ఇంకో పక్క కిడ్స్ ఉంటే ఇంకా వాళ్ళని చూసుకునేసరికి సరిపోతుంది టైం అంతా. ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ వ్లాగ్స్ చేయాలి అంటే ఎంత కష్టం చెప్పండి మీరే. సమ్మర్లో ఎంత రెడీ అయినా సరే స్వెట్ తోనే పోతుంది మొత్తం మేకప్ అంతా. అందుకే నేను ఎక్కువ మేకప్ వేయదలుచుకోలేదు. ఓన్లీ స్కిన్ కేర్, లూజ్ పౌడర్ అండ్ మస్కారా, కాజల్ ఇంతేనమాట మేకప్ ఈ రోజుకి. ఎలానో నేను యూజ్ చేస్తున్న టింటెడ్ సన్ స్క్రీన్ కాబట్టి ఫౌండేషన్ అలాంటివి ఏమి అవసరం లేదు ఈ సింపుల్ మేకప్ కి. పండగ అంటే ఫాస్ట్ గా రెడీ అవుతాం, టైం ఉండదు కాబట్టి. సో అలాంటి టైంలో మనం ఏంటంటే ఎక్కడ పడితే అక్కడే పడేస్తా ఉంటాం అనమాట ప్రొడక్ట్స్ అన్ని. అవన్నీ ఒక దగ్గర పెట్టుకోవడమే నాకు పెద్ద టాస్క్ అయిపోద్ది ఇలాంటి డేస్ లోని. నేను రెడీ అయిన తర్వాత మోక్షితను రెడీ చేశాను అండ్ ఇష్టా కూడా హెయిర్ స్టైల్ వేశాను. మోక్షితకి హెయిర్ స్టైల్ వేయడమే పెద్ద టాస్క్ అయిపోయింది అనమాట. ఈ రోజు ½ an hour దగ్గర పట్టింది దానికి హెయిర్ స్టైల్ వేయడానికి. నా హెయిర్ స్టైల్ కూడా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశాను, బట్ ఓకేష్ గా వచ్చింది. తర్వాత అయితే ఇంకా రెడీ అయిపోయి టెంపుల్ కి వెళ్ళాము. టెంపుల్ ఎదురుగా రోడ్డు మీద అందరూ ఇలా చేసుకుంటున్నారు అనమాట. ఉపారం పెట్టేసి దేవుడు మొక్కుకొని వాళ్ళ కోరికలు వాళ్ళు తీర్చుకుంటున్నారు అనమాట. సో మేము కూడా అలానే సేమ్ ఇక్కడ ఉపారం పెట్టేశాము. అండ్ కోడిని కోస్తున్నప్పుడైతే కొంచెం బాధ వేసింది అనమాట. అయ్యో ఒక జీవిని చంపేస్తున్నామే అన్నట్టు. చికెన్ తింటున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, కానీ ఇలా ఈ మూమెంట్ చూసేసరికి నాకు కొంచెం అదోలాగా అనిపించింది అనమాట. ఫర్ ది ఫస్ట్ టైం నేను ఎలా మొక్కుకోవడం కూడా, నేను ఎప్పుడు మొక్కుకోలేదు. బికాస్ ప్రెగ్నెంట్ టైంలో కొంచెం డెలివరీ సేఫ్గా అయితే బాగుంటుంది, బేబీ హెల్తీగా ఉంటే బాగుంటుంది అనిపించింది. సో అందుకే దేవుడిని ఇలా కోరుకున్నాను, ఈ అమ్మవారిని. ఈ అమ్మవారు అంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక నమ్మకం, అందుకే నేను ఇలా కోరుకున్నాను అనమాట. నాకు ఈ అమ్మవారి మీద ఎందుకు అంత నమ్మకం అంటే, నా చిన్నప్పుడు అంటే సమ్మర్ హాలిడేస్ టైంలో కదా ఎప్పుడు కూడా ఈ పండగలు వస్తాయి. సో సమ్మర్ హాలిడేస్ అని సరదాగా నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాను. పండగ టైంలో నేను బొబ్బిల్లో లేకపోయేసరికి అమ్మవారికి నా మీద కోపం వచ్చినట్టుంది. అందుకే నాకు మోషన్స్ అని, వామిటింగ్స్ అని ఇలా వచ్చేలా చేశారనమాట. ఆ నైట్ అంతా నాకు ఫుల్ గా అవే అనమాట. సో కానీ వీక్ అవ్వలేదు, బాడీ అయితే వీక్ అవ్వలేదు, కానీ వామిటింగ్స్ అవన్నీ అవుతా ఉండేవి. ఏం తిన్నా సరే, టాబ్లెట్ వేసినా సరే నో యూజ్ అనమాట. అప్పుడు మా మమ్మీ వాళ్ళు ఇంకా ఒకేలా బొబ్బిలు వెళ్దామని చెప్పి ఇంకా బొబ్బిలు బయలుదేరి వచ్చేసాము. ఇలా బొబ్బిల్లో అడుగు పెట్టామో లేదో వెంటనే నాకు అసలు ఇంటి వరకు కూడా వెళ్ళలేదు గైస్, చెప్తున్నాను కదా నిజంగా ఇంటి వరకు కూడా వెళ్ళలేదు. బొబ్బిల్లో ఇలా అడుగు పెట్టాం జస్ట్ అంతే. నాకు మొత్తం అంటే నా వీక్నెస్ అంతా పోయింది, మోషన్స్ అవనియండి, వామిటింగ్స్ అవనియండి అన్నీ ఇంకా పోయాయి అనమాట. ఆ డే నుంచి నాకు ఈ అమ్మవారు అంటే నమ్మకం కలిగింది. అందుకే డెలివరీ మంచిగా అయ్యి బేబీ హెల్దీగా వస్తే కోడిస్తాననేసి మొక్కుకున్నాను. కానీ లాస్ట్ ఇయర్ నేను చేయలేకపోయాను కదా వెంటనే. సో నెక్స్ట్ ఇయర్ నేను చేయలేదు అంటే మళ్ళీ ఏమైనా అమ్మవారికి కోపం వస్తుందా ఏంటి అనుకున్నాను. బట్ ఎలాగైనా చేయాలని ట్రై చేశాను, కానీ అప్పుడు అవ్వలేదు అనమాట. ఓకే, ఇంకా అప్పుడు కూడా అమ్మవారికి మొక్కుకున్నాను, నేను ఇలా చేయలేకపోయాను, సారీ, నెక్స్ట్ ఇయర్ కానీ ఎప్పుడైనా నాకు అయినప్పుడు నేను చేస్తాను అని. సో ఈ ఇయర్
ఇయర్కి అయితే ఫైనల్గా అయ్యింది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫస్ట్ నేను వెళ్ళిన టెంపుల్ దాడితేలు టెంపుల్ అనమాట. అది గొల్లపిల్లిలో ఉంటుంది. అక్కడే నేను కోడి మొక్కడం ఇవన్నీ జరిగింది. ఇప్పుడైతే పాతబొబ్బిల్లోని సర్వేపోలమ్మ తల్లికి అంటే ఆ టెంపుల్కి వెళ్తున్నాము. టెంపుల్కి వెళ్తున్న రూట్ లో సిరిమాను అండ్ ఇలా బల్లరథాలు ఇవన్నీ కనిపించడం వల్ల కొంచెం కొత్తగా అనిపించింది అనమాట. నేను ఎప్పుడు ఇలా చూడలేదు, అందుకని ఈసారి క్రియేటివ్ గా చేశారు అనిపిస్తుంది. సో చూడాలి నైట్ ఎలా ఉంటాయి ఏంటి అని. లాస్ట్ 5 years గా నేను ఇవేవి చూడలేదు. ఎప్పుడు నైట్ వెళ్ళేదాన్ని కాదనమాట, అయ్యేది కాదు నాకు. బట్ ఇప్పుడు చూస్తుంటే ఇలాగా అంటే ఇంకా రెడీ అవుతున్నాయి కదా, వీటిని చూస్తుంటే కొంచెం మంచిగా అనిపించింది. ఫస్ట్ దాడితల్ టెంపుల్కి అయితే అక్కడికి మోక్షం తీసుకొని వెళ్ళాము. బట్ ఈ టెంపుల్కి అయితే మోక్షం తీసుకొని రాలేదనమాట, అది పడుకుంది. సరే ఇంకా ఎండగా ఉంది కదా, మళ్ళీ దానికి ఎండ దెబ్బ ఏమైనా తగులుతుంది అని చెప్పి ఇక్కడికైతే మేము తీసుకొని రాలేదనమాట. బట్ ఇక్కడ మొత్తం నేచర్ చూస్తే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. టెంపుల్ చుట్టూ గ్రీనరీ ఉందన్నమాట. టెంపుల్ రూట్ లో ఇలా ఫ్లాగ్స్ ఇవన్నీ పెట్టడం వల్ల నాకు ఫెస్టివ్ వైబ్ బాగా కనిపించింది. ఈ టెంపుల్ లో ఎక్కువ రష్ లేదు. సో వెళ్ళిన వెంటనే ఉపహారం పెట్టేసి దీపం అవన్నీ పెట్టి మొక్కుకున్నాం మంచిగా. అండ్ తల్లికి దర్శనం చేసుకొని ఇంకా వెంటనే వచ్చేసామన్నమాట. రిటర్న్ అయిపోయాము. ప్రసాదంగా పులిహోర ఇచ్చారనమాట, అది కూడా చాలా టేస్టీగా యమ్మీగా నాకు బాగా నచ్చింది. ఈ టెంపుల్ ఓకే గానీ దాడితల్లి టెంపుల్ కి వెళ్తే అక్కడ క్యూ చాలా ఎక్కువ ఉంటది. మినిమం 1 hour 1.5 hour పడుతుంది దర్శనం అవ్వాలి అంటే. అంతసేపు మోక్షతను ఎండ్లో ఉంచినా సరే డిహైడ్రేట్ అయిపోవడం, ఫెయింట్ అయిపోవడం ఇలాంటివి ఏమైనా జరగచ్చేమో అనేసి నేనేం చేశానంటే, అక్కడ పోలీస్ ఒకరు ఉన్నారనమాట, వాళ్ళని పర్మిషన్ అడిగేసి ఇంకా నేను షార్ట్ కట్ లో వెళ్ళిపోయాను దర్శనం చేసుకోవడానికి. అందుకే ఇంత ఫాస్ట్ గా ఈ 2 temples కంప్లీట్ చేసుకోగలిగాను, లేకపోతే ఈవినింగ్ అయిపోయేదేమో మేబీ. అండ్ చెప్పడం మర్చిపోయాను, ఈ టెంపుల్ కి వస్తున్నప్పుడు సిరిమాన్ కనిపించింది కదా, సో అక్కడ మేము మొక్కుకుందాం అనుకున్నాను కానీ అక్కడ ఆగలేదన్నమాట. ఫస్ట్ టెంపుల్లో దర్శనం చేసుకుని తర్వాత ఈ సిరిమాన్ దగ్గరికి వద్దామని. సో అందుకు వెళ్తున్నప్పుడు సిరిమాన్ దగ్గర ఆగి అక్కడ మొక్కుకొని వెళ్ళామన్నమాట. సిరిమాన్ కి ఏ చెట్టు కొట్టాలని ఎలా సెలెక్ట్ చేసుకుంటారంటే, అమ్మవారి దగ్గర పంతుళ్ళు గాని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటారు కదా, సో వాళ్ళకి అమ్మవారు వచ్చి చెప్పడం సంథింగ్ ఇలాగ అవుతుందంట. అప్పుడు వాళ్ళు చెప్తారనమాట పంతుళ్ళు, ఈ పలానా ప్లేస్ దగ్గర ఇక్కడ చెట్టు కొట్టండి అని. సో ఆ చెట్టుతోని ఇలా సిరిమాన్ రెడీ చేస్తారు. చెక్కని చిన్న పీస్ అని ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదంటారు. గైస్ మార్నింగ్ నేను హెయిర్ స్టైల్ వేసుకుంది ఇదేనమాట. బట్ పువ్వులు అనేవి సాగిపోయాయి, ఎందుకో చూపించాలనిపించింది సాగిపోయినా సరే. అండ్ మోక్షిత హెయిర్ స్టైల్ ఎలా ఉంది గైస్, ఇది కూడా నేనే వేసాను అనమాట. మోక్షిత అయితే అసలు ఈరోజు సపోర్ట్ చేయలేదు, ఒక్క ఫోటో తీయడానికైనా తన డ్రెస్ చూపించడానికైనా అస్సలు సపోర్ట్ చేయలేదు అనమాట. అందుకే వీడియోలో ఎక్కువ తనకు కనిపించదు. ఆ హెయిర్ స్టైల్ వీడియో కూడా దానికి తెలియకుండా తీసాను, అందుకే ఆ మాత్రమేనా వచ్చింది. మార్నింగ్ ఎండలో తిరిగి 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 బాగా టైర్డ్ అయిపోయాము. సో అందుకే ఆఫ్టర్నూన్ అయితే మంచిగా న్యాప్ తీసేసుకున్నాం అందరం. ఈవినింగ్ అయితే ఇంకా బయటకు వచ్చామన్నమాట. ఇంట్లో చాలా వేడిగా ఉంది, వీధిలోకి వచ్చేసరికి చాలా ఫ్రెష్గా అనిపించింది అనమాట, బాగా గాలేసింది. ఘటాలు వేషాలు ఇవన్నీ వస్తాయి కదా, సో వాటిని చూడడానికి అని చెప్పి వచ్చాం. కానీ చాలాసేపు వెయిట్ చేసాము, అవి ఎప్పటికీ రాలేదన్నమాట. ముగిస్తే ఎక్కడ పడుకొని పోతుందా అన్నీ చూడక్కలేదు, కొన్ని చూసినా తనకు కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా అనిపించింది నాకు. సో తనకైతే పాటలు పాడుకొని యాడ్ చేసుకుని ఇచ్చేసుకుని చాలా ఎంగేజ్ చేస్తూ కూర్చున్నాను అనమాట నేను. అండ్ మేమైతే అందరిలో రోడ్డు మీద కాకుండా ఒక స్టెప్స్ చూసుకున్నాం అనమాట. అంకుల్ని పర్మిషన్ అడిగి ఇంకా అక్కడ కూర్చుని పోయాము. అంకుల్ అయితే డోర్ కూడా లాక్ చేసేసారు, సో దట్ ఇంకా ఎవరు రారు. అండ్ ఇలా మామూలుగా అందరు జనాల ముందు ఉంటే ఏంటంటే తోసుకోడాలు ఇలాంటివి ఉంటాయి కదా, మోక్షతో మళ్ళీ కష్టం అని చెప్పి నేను అలా అతని పర్మిషన్ అడిగి అక్కడ కూర్చున్నాం అనమాట. అండ్ చూసారు కదా రోడ్ ఎంత బిజీగా ఉందో, ఇది ఇంకా తక్కువే గైస్, ఇంకా చాలా బిజీ ఉంటది. బట్ ఎందుకో ఈసారి కొంచెం తక్కువ మంది ఉన్నారు అనిపిస్తుంది నాకు. ఫైనల్ గా ఎంతో వెయిట్ చేశాక ఇంకా బల్లరథాలు అండ్ ఘటాలు ఇవన్నీ వచ్చేసాయి అనమాట. మేమైతే అలా చూసుకొని ఉన్నాము కాసేపే గైస్, ఒక్కొక్కటి ఒక ఫ్యూ సెకండ్సే కనిపిస్తాయి అనమాట మేమున్న ప్లేస్ కి. సో ఆ కాసేపే చూసి ఎంజాయ్ చేసాము. మోక్ష అయితే అలా చూసుకొని ఉంది, వాళ్ళు వేస్తారు కదా సాంగ్స్, ఆ సాంగ్స్కి అయితే డాన్స్లు వేస్తూ చప్పట్లు కొట్టుకొని బాగా ఎంజాయ్ చేసింది తను. మీరు ఇప్పుడు చూస్తున్నవన్నీ పాత బొబ్బిలివి, గొల్లపిల్లివి అయితే మేము చూడలేదనమాట. అప్పటికే మోక్షిత స్లీప్ వేసేసింది అని చెప్పి ఇంటికి వెళ్ళాము. తను పడుకుంది కదా అని మేము ఇంకా ఫుడ్ కంప్లీట్ చేసుకొని అన్ని చేసేసరికి తను లేచేసింది. మళ్ళీ తనకు ఫుడ్ పెట్టి ఇవన్నీ చేసేసరికి ఇంకా గొల్లపిల్లివి వెళ్ళిపోయాయి అనమాట. అందుకే ఇంకా అవి మేము చూడడానికి అవ్వలేదు. బట్ మోక్షిత ఈ కొంచెమైనా చూసింది కాబట్టి హ్యాపీగా అనిపించింది నాకు. నా చిన్నప్పుడైతే ఇవన్నీ తిరుగుతాయి కాబట్టి ఈవినింగ్ టైంలో పవర్ తీసేసేవాడు, మళ్ళీ ఎప్పుడో నెక్స్ట్ మార్నింగ్కి ఇచ్చేవాడు అనమాట. బట్ ఈసారి ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్గా పవర్ పోయి వస్తూ ఉండేది అనమాట. అండ్ ఇన్వర్టర్ ఉంది కాబట్టి సో పవర్ ప్రాబ్లం అనేది ఈసారి లేదు మాకు. అప్పట్లో అయితే విసనకరతో విసురుకుంటే సరిపోయేది నైట్ అంతా. థ్యాంక్ గాడ్ ఈసారి అలా లేదు. ఇవన్నిటిలో వెంకటేశ్వర స్వామిది నాకు బాగా నచ్చింది, కొంచెం మంచిగా అనిపించింది అనమాట. ఇప్పుడు నేను ఇలాంటి చూడలేదు. అండ్ ఇది చూసారా గైస్, కొంచెం డిఫరెంట్గా ఉంది, అవేంటో కూడా నాకు అర్థం కాలేదు మా మోక్షకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. మీకు ఏమైనా తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి, సో దట్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా మోక్ష అలాంటివి చూస్తే నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. బొబ్బిలి పండగ అని ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. సో ఫైనల్లీ ఆ డే వచ్చేసింది అండ్ అయిపోయింది కూడా, ఎండ్కి వచ్చేసింది.
సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇవన్నీ చూసి మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చుంటే ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హై పాయింట్స్ ఉంటే హై పాయింట్స్ ఇవ్వండి. నోటిఫికేషన్ బెల్ అయితే కన్ఫర్మ్గా ఆన్ చేసుకోండి సో దట్ నేను వీడియో అప్లోడ్ చేయగానే మీరు చూసేయచ్చు. స్టే విత్ హార్ట్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ మైండ్ ఫుల్ ఆఫ్ పీస్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై గైస్.